ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలపై ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? ఇదే అంశం త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఈ విషయంలో భాగస్వామ్య పక్షాలు ఎలా స్పందించే అవకాశం ఉంది? అసలు జమిలితో వచ్చే లాభాలేంటి, కలిగే నష్టాలేంటి అన్న దానిపైనే మరోసారి చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. ఆ తర్వాత 100 రోజుల్లోపే స్థానిక సంస్థల ఎన్నికలను సైతం పూర్తి చేయాలి. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కేంద్రం వేసిన కమిటీ చేసిన సిఫారసులివి. వీటితో పాటే 3 స్థాయిల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఓటర్ల జాబితా, ఓటర్ కార్డులను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ. త్వరలోనే ఈ నివేదిక కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. దీంతో మళ్లీ దేశంలో జమిలీ ఎన్నికలపై చర్చ మొదలైంది. నిజానికి అఖండ భారతావనిలో సరాసరిన ప్రతి 5-6 నెలలకు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు, ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలు ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కడికక్కడ అడ్డంకులు, అవరోధాలు. ఇలాంటి పరిస్థితులపై ఆలోచించిన ప్రధాని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా జమిలీ పేరు వినిపిస్తున్నారు. ఇదే అంశంపై ఏం చేయాలి, ఎలా చేయాలి, సాధ్యాసాధ్యాల సంగతేంటి, ఇలా పలు అంశాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ సైతం వేశారు. దీంతో సంబంధిత కమిటీ రంగంలోకి దిగి వివిధ అంశాలపై అధ్యయనం చేసింది. ఈ ఏడాది మార్చి 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక అందించారు. జమిలీ సాధ్యాసాధ్యాలపై ఇచ్చిన నివేదిక త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో న్యాయశాఖ సైతం ఇందుకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ 100 రోజుల అజెండాలో భాగంగా ఈ నివేదికను సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గం ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు ఇదే అంశంపై న్యాయశాఖ కూడా త్వరలోనే నివేదికను అందజేయనున్నట్లు సమాచారం. అయితే 2029 నుంచే ఈ సిఫారసులను అమలు చేయాలని, ఒకవేళ హంగ్ ప్రభుత్వం వచ్చినా, అవిశ్వాసం వంటి సందర్భాలు ఎదురైనా ఏకీకృత ప్రభుత్వం కోసం నిబంధనను సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ బయటకు రానున్నాయి. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు రానున్న నేపథ్యంలో మళ్లీ జమిలీ ఎన్నికల అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాజకీయ పార్టీలు దీనిపై మాట్లాడడం మొదలుపెట్టాయి. అయితే కేంద్రం జమిలీ వైపు రాబోయే రోజుల్లో మొగ్గు చూపినా ఇదంత తేలికగా సాధ్యమయ్యే పని కాదు. అలాగని అసాధ్యమూ కాదు. కాకపోతే కష్టం అంతే. గతంలోనే లా కమిషన్, పార్లమెంట్ స్థాయి సంఘం జమిలీ ఎన్నికలకు మద్దతుగా నివేదికలిచ్చినప్పటికీ ఇందులో అధిగమించాల్సిన ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన అంశాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. అయితే వీటన్నింటిలో మొదటగా రాజకీయంగా ఏకాభిప్రాయం సాధిస్తే మిగిలిన అడ్డంకులు అధిగమించడం కొంత సులువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ గతంలో బీజేపీకి మెజారిటీ ఉన్న సందర్భంలో ఇదంతా కాస్త సులువుగా అనిపించినా ప్రస్తుతం బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించని పరిస్థితుల్లో భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి ఈ విషయంలో ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఇక దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంటుతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎలక్షన్లు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే వివిధ రాష్ట్రాల శాసనసభలు పూర్తయ్యే గడువులు వివిధ రకాలుగా ఉన్నాయి. ఇలాంటి వేళ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో వీటిని కలపాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువులను పొడిగించాల్సి ఉంటుంది. మరికొన్నింటి గడువు తగ్గించాల్సి వస్తుంది. ఒకవేళ లోక్సభ ముందస్తుకు వెళ్లినా ఈ మార్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. అయితే ఇది అనుకున్నంత సులువేం కాదు. దీనికి రాజ్యాంగపరంగా అనేక అవరోధాలున్నాయి. ఈ పరిస్థితి అధిగమించాలంటే దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.
ఎన్నికల నిర్వహణకొచ్చేసరికి కొన్ని అడ్డంకులున్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాదు, సమైక్య వ్యవస్థ కూడా. అంటే మన దేశంలో రాష్ట్రాల మాటకు విలువ ఉంటుంది. అంటే జమిలి విషయంలో ఆయా రాష్ట్రాలను ఒప్పించాల్సి ఉంటుంది. శాసనసభ కాలపరిమితి తక్కువగా ఉన్న రాష్ట్రాలు జమిలికి ఒప్పుకున్నా ఎక్కువగా కాలపరిమితి ఉన్న రాష్ట్రాలు ససైమీరా అంటాయి. ఇక రాజ్యాంగ సవరణలకు 2/3 వంతు మెజారిటీతో పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అలాగే దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదిస్తూ తీర్మానం చేయాలి. సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నా జమిలి నిర్వహణ వైపు ప్రధాని మోడీ మొగ్గు చూపడం వెనుక కారణం దేశంలో ప్రతి 4-5 నెలలకు సరాసరిన ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతూ పథకాల అమలుకు ఆయా ప్రాంతాల్లో బ్రేక్ పడడం ఒక కారణమైతే ఎన్నికల నిర్వహణ ఖర్చు మరోటి. లోక్సభ ఎన్నికల నిర్వహణకు దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్లకు పైగా ఖర్చవుతుంది. అదే శాసనసభ ఎన్నికలైతే ఒక్కోదానికి సగటున 300 కోట్ల రూపాయల ఖర్చు భరించాల్సి వస్తుంది. అదే జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చు. అయితే ప్రస్తుతం ఇటీవలే లోక్సభ ఎన్నికలు ముగిశాయి. రానున్నది 2029లోనే. మరి అప్పటిలోగా జమిలి దిశగా ఏ మేరకు కేంద్రం అడుగులు పడతాయన్నది ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో ఆసక్తికరంగా మారింది. ఇది వాళ్ళ ఇదండి సంగతి కార్యక్రమం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.